నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో మనం సంతోషంగా జీవించాలంటే అన్నింటికన్నా ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనమే ప్రేమించుకోలేకపోతే ఇతరులు ఎలా ప్రేమిస్తారు చెప్పండి? అందుకే అంటాను, మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. ఆ తర్వాత ప్రపంచమంతా మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది. మనం ఆనందంగా ఉండాలంటే మన జీవితాన్ని మనకు ఇష్టమైన పద్ధతిలో జీవించాలి. ఎటువంటి అరమరికలు లేకుండా ఎవరి వ్యక్తిత్వాన్ని వారు గౌరవించుకున్నప్పుడే అది సాధ్యం. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి తనదైన వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఆధారంగానే ప్రతి వ్యక్తికి ప్రపంచంలో గుర్తింపు లభిస్తుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించుకోవడం మీదనే మనుషుల విఘ్నత ఆధారపడి ఉంటుంది. ఈ కార్యక్రమం చూశాక మిగతా విషయాలు. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. సకులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరిన్ని విషయాలను ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? ఓకే, మనకి ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నమస్తే డాక్టర్ గారు, నా పేరు రాణి. నాకు లిఫ్ట్ ఎక్కాలంటే చిన్నప్పటి నుంచి చాలా భయం. అలా అని నడవలేకపోతున్నాను, ఆఫీస్కి లిఫ్ట్లో వెళ్ళలేకపోతున్నాను. దీనికి చక్కటి సలహా ఇవ్వమని కోరుతున్నారు మేడం. చాలా మందికి కొన్ని పరిస్థితులు అంటే చాలా భయం ఉంటుంది. దానికి మనం ఫోబియా అంటాం. ఫోబియా అంటే ఈ పరిస్థితికి నాకు భయపడవలసిన అవసరం లేదు అని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళ మనసుకు వాళ్ళు సర్ది చెప్పుకోలేరు అనమాట. దానివల్ల ఆ పరిస్థితిలో ఎప్పుడున్నా కూడా దాన్ని బాగా భయపడడం, దాన్ని ఎలాగైనా అవాయిడ్ చేయాలని చూడడం, అవాయిడ్ చేయలేని పరిస్థితిలో తప్పనిసరిగా భరించడం, దీనికి ఫోబియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లెటర్ రాసిన ఆవిడలాగా కొంతమందికి క్లోజ్ స్పేసెస్ అంటే భయం ఉంటుందన్నమాట. అంటే లిఫ్ట్లో క్లోజ్ స్పేస్లో ఒంటరిగా ఉంటారు కదా, దాంట్లో ఉండడానికి భయం. అలాగే తలుపు లోపల నుంచి గడి పెట్టుకున్నా బయట నుంచి గడి పెట్టుకొని ఒంటరిగా ఒక రూమ్లో ఉండడం అంటే చాలా భయం. అలాగే కొంతమందికి హైట్స్ ఎక్కువ ఉంటే భయం, కొంతమందికి పాములు చూస్తే భయం, కొంతమంది కుక్కలు చూస్తే భయం. ఇవన్నీ రకరకాల ఫోబియాలు అనమాట. ఇలాంటి ఫోబియాలో ఏంటవుతుందంటే వాళ్ళకి అది ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సాధారణంగా చిన్నప్పుడు అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా పేషెంట్ గురించి నేను చెప్తాను. ఆయనకి లోపల ఒక రూమ్లో ఒంటరిగా ఉండడం భయం. ఎందుకంటే చిన్నప్పుడు ఆడుతూ ఒక టెంపుల్లో ఆయన ఉండిపోయారు. బయట నుంచి ఫ్రెండ్ గడి పెట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఎందుకు ఆయనకి చాలా భయం వేసి అప్పటి నుంచి ఒక లోన్లీగా ఒక రూమ్లో ఉండాలంటే ఆయనకి భయం అనమాట. సో ఇలాంటి ఫోబియాలు ఉన్నప్పుడు ఏంటవుతుందంటే మన జీవితంలో అది ఇంటర్ఫియర్ అవనంత కాలం మనం ఓకే. కానీ ఇప్పుడు ఈవిడ లెటర్ రాసినట్టు 7th floor అక్కడికి నడవలేరు, అలాగని లిఫ్ట్ వాడాలంటే భయం. సో మన లైఫ్లో ఇంటర్ఫియర్ అయినప్పుడు అదొక ప్రాబ్లం. కాబట్టి మనం దానికి ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలన్నమాట. సో ఈ భయానికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా మనం తెలుసుకోవచ్చు మేడం? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? ఈ భయం ఎలాంటిదంటే కొంతమందికి అవసరం బట్టి ఇది ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు ఆ భయం బయటపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హై ఫ్లోర్లో రైజ్ బిల్డింగ్లో ఒక 15th floorలో ఆఫీస్ ఉందనుకోండి, అక్కడి నుంచి మన ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, మనకి హైట్ అంటే భయం అనుకోండి, అక్కడ ఉండడం కష్టమైపోతుంది. అలాగే నాకు లిఫ్ట్లో వెళ్ళాలి, లిఫ్ట్ అంటే భయం, అలాంటప్పుడు ఇలాంటివన్నీ అవసరం ఉంటాయన్నమాట ట్రీట్మెంట్కి. ఎలా తెలుస్తుందంటే ఆ పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళగానే వాళ్ళకి విపరీతమైన గుండెదడ పెరగడం, చెమటలు పోయడం, భయంగా ఉండడం, నాకేదో అయిపోతుందేమో, నాకు ఇక్కడ నేను చనిపోతానేమో అన్నంత విపరీతమైన భయం వేస్తుంది అనమాట. కొంతమంది దీంట్లో వాళ్ళతో ఎవరైనా ఉంటే వాళ్ళకి పర్వాలేదు, ఒంటరిగా ఉంటే మరీ ఎక్కువ భయపడిపోతారు. కాబట్టి ఈవిడ రాసినట్టు లిఫ్ట్లో ఒక 4 ఉన్నారనుకో తనతో, ఓకే నాకేమైనా అయినా కూడా పక్క వాళ్ళు నాకు సాయం చేయగలరు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదని తను ధైర్యంగా వెళ్ళగలరు. అలాగే ఒంటరిగా వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఫోబియా ఎంత దాకా మన లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతున్నది అన్నది ఆ ప్రశ్న చాలా ముఖ్యం. నాకు పావులు అంటే భయం అనుకోండి, రోజు పావులు చూసేదేం లేదు కదా, నా జీవితంలో అది పెద్ద ఎఫెక్ట్ లేదు కాబట్టి నేను అది నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు. కానీ ఏ ఫోబియా వల్ల నా లైఫ్లో ఇంటర్ఫిరెన్స్ అవుతున్నదో దానికి మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. సో ఇలా భయపడుతున్న వాళ్ళకి ఫోబియా ట్రీట్మెంట్ గురించి చెప్పండి మేడం. ఫోబియాకి ట్రీట్మెంట్ చాలా రకాలుగా ఉంటాయండి. దాని తీవ్రత బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కొంతమందికి ఎగరోఫోబియా అనే ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది. దాంట్లో ఎలా అంటే బయటికి ఒంటరిగా వెళ్ళడానికి భయపడతారు, బస్సులో ఒక్కళ్ళే ప్రయాణం చేయడానికి భయపడతారు. సో ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకేమైనా అవుతే నా ఇంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది, నాకు ఇక్కడ ఎవరు సాయం లేరు కదా అని ఇంటి పట్ల ఏకంగా ఒక జైల్లో ఉన్నట్టు ఇంట్లో ఉండిపోతారు అనమాట. సో ఇలాంటి ఫోబియాలన్నిటికీ మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి.
ఫోబియా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇలాంటి సిమ్టమ్స్ భరించలేక డిప్రెషన్కి కూడా గురవుతారు. ఆందోళన, భయం, నిద్ర పట్టకపోవడం, ఆకలి వేయకపోవడం, ఇవన్నీ ఫస్ట్ ఫోబియా వచ్చి దాంట్లో డిప్రెసివ్ సిమ్టమ్స్ కూడా రావచ్చు అనమాట. సో మొత్తానికి ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు. సో ఫస్ట్ మనకి ట్రీట్మెంట్ ఇచ్చేది మెడికల్గా అవసరం ఉందా, టాబ్లెట్స్ ఏమైనా వాడవలసిన అవసరం ఉందా అని ఇస్తామండి. సో దానికి రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇచ్చేది, ఆ పరిస్థితుల్లో ఎమర్జెన్సీకి డీల్ చేయడానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. అదే కాకుండా ఫోబియా లాంటి ప్రాబ్లంలో థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. థెరపీ అంటే మనకు అందరికీ తెలిసినట్టు కౌన్సిలింగ్. దీంట్లో ఎలా అంటే ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఆ టైంలో మనం ఎలా రిలాక్స్ అయ్యి ఉండాలి అన్నది రకరకాల థెరపీలు ఉంటాయన్నమాట. ఇది మా కౌన్సిలర్స్ చేస్తారు. సో ఫోబియా తీవ్రత బట్టి అది కౌన్సిలింగ్ అయినా చేయొచ్చు, అది మెడికల్గా కూడా చేయొచ్చు, లేదా ఒక్కొక్కరికి రెండు కూడా అవసరం ఉంటుంటాయి. ఓకే మేడం, ఫోబియా వల్ల భయపడుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా మానేస్తే ఏమైనా జరుగుతుందా? ఫోబియా వల్ల మన లైఫ్లో ఏమైనా ప్రాబ్లం లేకపోతే దానికి ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తారండి. ఇందాకలో ఒక పేషెంట్ చెప్పాను కదా, ఆయనకి క్లోజ్ రూమ్స్ అంటే భయం అని. ఆయనకి అన్నాళ్ళు భయం లేదు, ఎందుకంటే భార్యనా ఉండేవారు, పిల్లలైనా ఉండేవారు. ఇప్పుడు కొడుకు వేరే దేశాల్లో ఉన్నాడు, ఆయన దాకా వెళ్ళాలంటే ఏరోప్లేన్ ఎక్కాలి, ఏరోప్లేన్ క్లోజ్డ్ ప్లేసు, అందుకే అప్పుడప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారనమాట. సో అలాగా అవసరం బట్టి చాలా మంది ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారు. ఫోబియాకి ఓడిపోకూడదని నేను అనుకుంటున్నానండి. భయానికి మనం ఎంత ఎదుర్కొంటే అంత తొందరగా భయాలు కూడా తగ్గుతాయి. మన మటుకు మనం ఎదుర్కోలేకపోతే ఒక సాయం తీసుకొని ఎదుర్కోవడం మంచిది. ఎందుకంటే దానివల్ల మన జీవితంలో ఒక భాగం మనం మిస్ అయిపోతున్నాం. కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళలేక, లిఫ్ట్లు ఎక్కలేక, హైట్కి వెళ్ళలేక ఇవన్నీ మిస్ అవుతున్నాం. కాబట్టి అది జరగకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. మేడం, మరి ఫోబియా అనేది అసలు ఎందుకు వస్తుంది, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫోబియా అన్నది అది ఒకటి జెనెటిక్గా మనకు ఉండొచ్చు, రెండోది మనకి ఏమైనా టెండెన్సీ ఉంటే ఉండొచ్చు, మూడోది సాధారణంగా ఒక బ్యాడ్ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు ఏమైనా అయినా కూడా దానికి ఫోబియా లాగా మారచ్చు అది. సో దానికి ఒక ఫోబియాకి చాలా ఎక్స్ప్లెనేషన్లు ఉన్నాయండి. అది మన ఎన్వైరన్మెంట్ వల్ల, మన బయాలజీ వల్ల, రకరకాల కారణాల వల్ల రావచ్చు అనమాట. నా ఫోబియా అన్నది ఒక వ్యాధి కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ దానికి ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి. మనం ఏం చేస్తాం, చాలా మటుకు మన ఇంట్లో అలా ఉంటారు, నాకు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే భయము, నువ్వు పక్కన రా, నువ్వు ఉంటేనే నేను వెళ్తానని వాళ్ళకి మనం కాన్స్టెంట్గా తోడిస్తూ ఉంటాం. ఈధర్ వాళ్ళకి సాయం చేసి మనం బయటకు తీసుకెళ్తూ ఉంటాం, లేకపోతే చీపో నీకు ఎత్తుతునే ఇలా భయాలు నువ్వే వెళ్ళు అని బలవంతమైన చేస్తుంటాం. రెండు నా ఉద్దేశంలో అప్రోచెస్ తప్పండి. వాళ్ళకి కంటిన్యూస్గా సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళ భయాలు వాళ్ళు ఎదుర్కోలేరు. అలాగని మొండిగా నువ్వు ఫేస్ చేయని వాళ్ళకి బలవంతం చేయడం కూడా తప్పే. కాబట్టి దీనికి ఏది వీరికి ప్రాబ్లము, ఈ ప్రాబ్లంకి ఏదో పరిష్కారం కావాలి కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇద్దామని సపోర్టివ్గా ఉండడం బెటరు. దాని తర్వాత తీవ్రత బట్టి ఎలాగ ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగ బిహేవ్ చేయాలనేది సైకియాట్రిస్ట్ అడ్వైస్ ఇస్తారు. ఆ అడ్వైస్ తీసుకొని దాన్ని బట్టి బిహేవ్ చేయడం మంచిది. ఓకే మేడం, ఫోబియా అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి కౌన్సిలింగ్ తీసుకోవాలి అనే విషయాన్ని మా సకులందరికీ చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. సకులు చూశారు కదండి, ఇది వాళ్ళ మాటే మంత్రం కార్యక్రమం. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. శ్రావణి అనే అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోందండి. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. చదువులోనే కాదు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మంచి ప్రతిభను చూపించేది. కాలేజీ తరఫున అనేక సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది. గ్రామాల్లోని మహిళలకు అనేక అంశాల్లో అవగాహన కల్పించడానికి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేది. మురికివాడల్లోని పిల్లలకు పాఠాలు చెప్పేది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న శ్రావణికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాన్ని ఒకటి చూశారు. అబ్బాయి పేరు కార్తీక్. ఎంఎస్సి పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోకుండా వచ్చిన సంబంధం కావడంతో కార్తీక్ గురించి, అతని ఉద్యోగం గురించి చెప్పి ఆలోచించుకోమని శ్రావణికి చెప్పారు తల్లిదండ్రులు. ఈ కార్యక్రమం చూశాక మిగతా సంగతులు. నమస్కారం, శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన శ్రీశక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు కల్పన గారు. గ్లాస్ పెయింటింగ్ వృత్తినే వృత్తిగా ఎంచుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తున్న కల్పన గారి విజయ రహస్యాలు ఇవాటి మన శ్రీశక్తి కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం కల్పన గారు. నమస్కారం. బాగున్నారా? అవునండి. ఓకే, ముందుగా గ్లాస్ పెయింటింగ్ ను వృత్తినే ఎంచుకొని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నందుకు మీకు మా అభినందనలండి. థ్యాంక్ యూ. మరి మీ గురించి మా సకులకు తెలియజేస్తారా? అవునండి, నేను పుట్టింది ఒంగోలులో అండి. నా ఎడ్యుకేషన్ అంతా ఢిల్లీలో జరిగింది. మా నాన్న మిలిటరీలో ఉన్నారు కాబట్టి. మళ్ళీ చిన్నప్పుడే పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారండి నాకు, టీనేజర్స్. గ్లాస్ పెయింట్ అనేది ఒక క్రియేటివ్ ఆర్ట్ కదండి. మరి ఫస్ట్ మీకు ఈ థాట్ ఎలా వచ్చింది, బిజినెస్ చేయాలని ఎలా అనిపించింది?
నేను ఇంటీరియర్ డిజైనర్ అండి బేసిక్లీ. సో నేను డిజైనింగ్ చేసేటప్పుడు మా చుట్టాల్లో ఎవరో మమ్మల్ని మా దగ్గరికి వచ్చి, మా అమ్మ కూడా ఆర్టిస్ట్ స్కల్ప్టర్ అండి, ఆమె పేరు లావణ్య ప్రభా. ఇంకా మా దగ్గరికి వచ్చి, మా దగ్గర ఒక పాత బెడ్ ఉంది, దాంట్లో గ్లాసెస్ ఉన్నాయి, కలర్ గ్లాస్, పాత టోటలీ 100 years బెడ్, ఓల్డ్ బెడ్. సో దానికి మీరు ఏమైనా పెయింటింగ్ చేసిస్తారా అని అడిగారు. సో అలాగే మేము మార్కెట్కి పోయి ఆ గ్లాస్ కొని, ఆ కలర్స్ కొని దాని మీద పెయింటింగ్ వేసి ఇచ్చాము. అప్పుడు నాకు మీడియం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు టోటలీ దాంతో ఏమంటారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయింది. సో అయినా దొరికే కలర్స్ మీడియంస్ అంత స్టాండర్డ్గా అనిపించలేదు. సో నేను కొంచెం 2 years రీసెర్చ్ చేసి కొంచెం కరెక్ట్గా ఇప్పుడు మేము వాడే కలర్స్ మీడియంస్ అని అక్కడ ఇక్కడ ఎత్తుక్కొని రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ అలా స్టార్ట్ చేసుకున్నాం అండి. ఓకే, ముందుగా ఈ గ్లాస్ పెయింటింగ్ ని బిజినెస్ గా ఎంచుకున్నప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంతమంది స్టార్ట్ చేశారు, ఇప్పుడైతే ఎలా ఉంది? ఒక స్టార్ట్ చేసినప్పుడు అంటే 13 సంవత్సరాలు అయిందండి మాకు ఈ బిజినెస్లో. స్టార్ట్ చేసినప్పుడు ఒక 10,000 పెట్టామండి అంతవరకే. అండ్ మామూలుగా ఏ ఆర్డర్ తీసుకున్నా ఒక 50% అడ్వాన్స్ తీసుకొని స్టార్ట్ చేస్తాం కాబట్టి అంత సరిపోయింది అప్పటికి. మనుషులు అంటే ఒక్క అబ్బాయిని ట్రైన్ చేశానండి అప్పుడు మా దగ్గర. అలా స్టార్ట్ అయ్యింది. ఓకే, మరి ఇప్పుడు ఎంతమంది యాడ్ అయ్యారు? ఇప్పుడు 10 people ఉన్నారు, 10 మంది ఉన్నారండి మన దగ్గర. అదే మా వర్క్ షాప్ లో మళ్ళీ కొంతవరకు మేము బయట ఇస్తాము. సో అలాగా మీరు చూస్తే ఒక 30-40 people అన్న 30-40 మంది ఉన్నారు మొత్తం టోటల్. ఓకే మేడం, ఇప్పుడు 30-40 మెంబర్స్ ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా? అవునండి. ఇప్పుడు ఈ కళ అనేది కొత్తది కాబట్టి ఇంకా ఎవరికి కళా సంగతి తెలియదు. ఇంకా మేము చేసిన ప్రాసెసెస్ అంతా మాకే తెలుసు కాబట్టి మేము చాలా వరకు చేతి పని, అందుకని ఎప్పుడన్నా ఎక్కువ బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు ఇంతమంది లేరు కాబట్టి మా దగ్గర మేము ఏమనుకున్నామంటే ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పోయి NGOsని కనుక్కొని అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న అమ్మాయిల్ని ఇక్కడ మా దగ్గర పిలిపించుకొని నేర్పి అట్లా మేము క్లస్టర్స్ ఫామ్ చేసామండి. సో అలాగా మాకు పని వచ్చినప్పుడు వాళ్ళకి పని ఇవ్వటం, మళ్ళీ వాళ్ళు చేసుకొని మా దగ్గర మళ్ళీ వెనక్కి తీసుకురావటం అలాగా జరుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతం. ఓకే మేడం, ఈ గ్లాస్ పెయింటింగ్ ఒక ప్రత్యేకతలు చెప్తారా? అవునండి, మేము ముఖ్యంగా ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్తో పనిచేస్తామండి. సో ఇళ్లలో ఇప్పుడు మీరు గ్లాస్ వర్క్ చూస్తారు, సో అవి అన్నీ డిజైనింగ్ చేయటం, వాళ్ళకి మళ్ళీ మెజర్మెంట్ నుంచి డిజైనింగ్ నుంచి ఫిట్టింగ్ దాకా మా వాళ్ళు మొత్తం మేము తీసుకుంటామండి అటువంటి బిజినెస్. ఇంకోటి ప్రాజెక్ట్స్ మధ్యలో మా దగ్గర టైం ఉండేది, ఆ టైంలో మేము చిన్నవి చేయటం మొదలుపెట్టాం. అంటే బ్యూటీ అండ్ యూటిలిటీ అంటాం, అంటే అది బ్యూటిఫుల్గా ఉంటుంది, మళ్ళీ దాన్ని కొంచెం మనం వాడుకోకూడదు. అలాగా నాప్కిన్ హోల్డర్స్ అన్నా, కీ ర్యాక్స్ అన్నా, ఒక ఫోటో ఫ్రేమ్స్ అన్నా, సో చిన్న వస్తువులు చేయటం మొదలుపెట్టాం. ఈ చిన్న వస్తువులు షాప్స్ వాళ్ళు తీసుకెళ్ళటం, లేకపోతే ఎవరన్నా వాళ్ళ ఇళ్ళలో ఇట్లా గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, గిఫ్ట్స్ కని క్వాంటిటీలో ఇట్లా 200-400 ఇలాగా ఆర్డర్ చేయటం అలాగే జరుగుతూ ఉంటే అది ఒక లైన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మూడోది ఏంటంటే చాలా మంది ఈ ఆర్ట్ నేర్చుకోవాలని ఉంటుంది వాళ్ళకి. అంటే మేము అంటాం ఆర్ట్ ఈజ్ లైక్ థెరపీ. సో అందుకని చాలా మంది హాబీ లాగన్నా, కొంతమంది నేర్చుకొని వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అలాగొచ్చి మా దగ్గర నేర్చుకొని పోతారండి. మేడం, మహిళలకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం కదా, మరి మీకు ఏ విధంగా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుందండి. అయినా నేను ఒకటంటాను ఇక్కడ, అది మన మీద కూడా ఉంటుందండి. మన ఫ్యామిలీస్ వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా మనం పని చేసుకుంటే వాళ్ళకు కూడా ఏం బాధ ఉండదు. అప్పుడు వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేస్తారు. మామూలుగా నేను అదే అందరికి చెప్పేది, దట్ మనం ఏది చేసుకున్నా మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు. అయిందంటే మళ్ళీ అది ఎలాగైనా మళ్ళీ మనం కూడా డిస్టర్బ్ అవుతాం. మేడం, అసలు ఈ ప్రోడక్ట్ తయారు చేయడం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళడం అనేది మరొక ఎత్తు కదా, మరి ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు మీరు? అంటే మొదటి నుంచి మేము చేసింది ఎలాగంటే మేము ఎగ్జిబిషన్స్కి ఇలాగ ట్రేడ్ ఫేర్స్లో అంత పార్టిసిపేట్ చేసామండి. అక్కడ చాలా మంది వేలు మంది వస్తారు, వాళ్ళు మా ప్రోడక్ట్ చూస్తారు, చాలా మంది మా కార్డ్స్, బ్రోషర్స్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇప్పుడు 13 సంవత్సరాలు అయింది కాబట్టి చాలా మంది మా రిపీట్ కస్టమర్స్, అంటే ఇంతకుముందు తీసుకెళ్ళిన వాళ్ళ చుట్టాలు అలాగా వెనక్కి వస్తూ ఉంటారు. ఇప్పుడు మరి కొత్తగా ఏంటంటే మన ఇంటర్నెట్ త్రూ మా వెబ్సైట్ ఉంది, మా ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది, సో దాని త్రూ కూడా మాకు బిజినెస్ వస్తూ ఉంటుందండి. ఇంకా మేడం, బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొన్నారా? అవునండి, ఇది
మా బిజినెస్ మొత్తం లేబర్ మీద డిపెండ్ ఉంటుంది. అందుకని లేబర్ దొరకటం, వాళ్ళకి నేర్పటం, మళ్ళీ వాళ్ళు మా దగ్గర ఉండటం, కంటిన్యూ చేయటం, అది ఒక ప్రాబ్లం డెఫినెట్లీ ఉంటుంది. ఇంకోటి ఫైనాన్స్ అప్పుడప్పుడు, ఎందుకంటే మేము చాలా పెట్టి స్టార్ట్ చేయలేదు కాబట్టి ఏమంటారు వర్కింగ్ క్యాపిటల్, దానికి ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇంకోటి మార్కెటింగ్లో కూడా బిజినెస్ రావటం, అది కూడా చాలా వరకు, ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి దాంట్లో కూడా. కొన్నిసార్లు ఎక్కువ బిజినెస్ ఉంటుంది, మేము చేయలేకపోతాం, కొన్నిసార్లు అసలు ఉండదు. సో అది కూడా ఇష్యూస్ ఉంటాయండి దాంట్లో. మేడం, ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు మీరు చెప్పే ఓ మంచి మాట చెప్తారా? నాది ఒకటే మెసేజ్ అండి, మనం ఆడవాళ్ళం ఏది చేసినా పట్టుదలతో మనస్ఫూర్తిగా చేస్తే అది డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. మేడం, మీకు ఏమంటే ఏదైనా ఉందా? అవునండి, మా కళ ద్వారా నేను చాలా మందిని ఈ కళ నేర్పి వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు, అది నా డ్రీమ్ అండి. ఆ పని మీదనే ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం, అండ్ అదే మా ఎయిమ్. ఆంధ్రాలో అట్లీస్ట్ మన 2-3,000 లేడీస్ హైదరాబాద్లోనే మనం నేర్పుదామని ఉంది నెక్స్ట్ 3 yearsలో. ఇంకా అలాగే వేరే స్టేట్స్ కూడా పోదామని ఉందండి. మరి మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి మీ విజయ రహస్యాలు మాకు తెలియజేసినందుకు మీకు మా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు చెప్పిన అబ్బాయితో శ్రావణి ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంది. తను చదివే కోర్సు, తన ఆలోచనలు, తన భావాలు అన్నీ చెప్పింది. అతను కూడా తన గురించి పరిచయం చేసుకున్నాడు. అలా ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కార్తీక్ తరచూ ఫోన్ చేయడం ప్రారంభించాడు. అయితే చాలాసార్లు శ్రావణి కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ముఖ్యమైన పనిలో ఉన్నట్లు మెసేజ్ పెట్టేది. ఒకరోజు కార్తీక్ అనుకోకుండా హైదరాబాద్కి ఆఫీస్ పని మీద వచ్చాడు. సాయంత్రం డిన్నర్కి హోటల్లో కలుసుకుందామని చెప్పాడు. అలా శ్రావణి, కార్తీక్ ఇద్దరూ ప్రత్యక్షంగా మొదటిసారి కలుసుకున్నారు. మొదటి పరిచయంలో కార్తీక్ ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడాడు. ఆ తర్వాత ఏమైందో ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఒక విభిన్నమైన వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు స్వప్న గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే స్వప్న గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? చింతల నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మరి ఈ రోజు మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? సొరకాయ చపాతి చేస్తున్నాను. సొరకాయ చపాతి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే, చెప్పండి. గోధుమ పిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి, ఆయిల్, సాల్ట్, కొత్తిమీర. ఓకే అండి, ఏమేం కావాలో చూసాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకోవాలి. ఓకే, ఇందులో సొరకాయ తురుము వేసుకోవాలి. సొరకాయ తురుము. ఓకే, సరిపడా గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. దీనికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఓకే. సో దాన్ని చపాతీ చేసేస్తాం కదా, ఇంకా దాంట్లో కర్రీ అది ఏం అవసరం లేదు, డైరెక్ట్ తినేయచ్చు కదా. ఓకే, స్నాక్ ఐటమ్ లాగా. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు ఇంట్లో? మీరు హౌస్ వైఫ్ కదా. చిన్న పాప ఉంది, బాబు ఉన్నారు. చిన్న పాప బాబు ఉన్నారా? ఓకే. పాప స్కూల్కి వెళ్తుంది, ఇక బాబుని చూసుకోవడమే సరిపోతుంది. బాబు ఇంకా చిన్నాడా? 20 months బాబు. ఓకే. కొంచెం చేతికి అనుకోకుండా ఆయిల్ తీసుకోవాలి. ఇంకొంచెము లైట్ గా ఆయిల్ తీసుకుని చేతికి అనుకోకుండా చేసేసుకోవాలి. దీన్ని చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 minutes నానబెడితే బాగా వస్తుంది. ఓకే. సో మొత్తం కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుని అప్పుడు చపాతీ ఒత్తుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే అండి, ఒక 5 minutes పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు దాన్ని చపాతీ ఒత్తుకోవాలా? ఓకే. చపాతీ ఒత్తుకునే ముందు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న రౌండ్స్ చేసి పక్కన పెట్టుకుని దాన్ని చపాతీ చేసుకోవాలి. ఓకే, సో చిన్న చిన్న బాల్స్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, మీకు ఏమైనా టిప్స్ వచ్చా అండి? వచ్చు. చెప్పండి.
బనానాలో కొంచెం తేనె వేసి అది మిక్సీ చేసి ఫేస్ కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే గ్లో వస్తుంది. ఓకే, బనానాలో తేనె వేసి మిక్సీ చేసి దాని ఫేస్ కి పట్టించి హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే గ్లో వస్తుంది. ఓకే, మీరు వాడుతూ ఉంటారు అనుకుంటా కదా రెగ్యులర్ గా? వాడుతాను. మీ ఫేస్ మీద ఒక్క మచ్చ కూడా లేదు. గుడ్, మంచి టిప్ చెప్పారు. సో దీన్ని ఇప్పుడు చపాతీ చేసుకున్న ఇది ఉండలుగా చేసుకున్నాం కదా, దీన్ని చపాతీలు అవుతుంది. ఓకే, ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు చపాతీలో ఒత్తుకోవాలి. ఓకే, దీన్ని ఇంకా మనం మామూలు చపాతీలో మడతలు అవి వేయలేం కాబట్టి డైరెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ చేయడమే, ఇంకా ఫోల్డ్ చేయనికి రాదు కదా. అవునవును. ఇప్పుడే చపాతీలో ఒత్తుకున్నాం కదా, దీన్ని పాన్ పైన కాల్చుకోవాలి. ఓకే, వేసుకొని ఒక అర నిమిషం ఇటు అర నిమిషం అటు ఆయిల్ వేసుకొని. ఓకే, కొంచెం కాలిన తర్వాత అప్పుడు నాకు వేస్తుంటే మీరు ఇంకో చపాతీ చేయండి. ఓకే, ఓకే. సో ఇటు వైపు కూడా ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇంకా కాలాలి అది ఇంకా. ఓకే స్వప్న గారు, ఇది ఆయిల్ ఇప్పుడే అప్లై చేసాం కదా, సో సొరకాయ ఉడికి చపాతీ కూడా బాగా కాలాలి కదా, వెయిట్ చేద్దాం. ఓకే, ఈ చపాతీ బాగా కాలింది కదండి, తీసేద్దామా? తీసేయండి. సో ఇంకో చపాతీని కూడా ఇలాగే కాల్చుకుందాం. కొంచెం ఇటువైపు కాలిన తర్వాత అటు తిప్పి ఆయిల్ వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. ఓకే, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ప్లేట్లోకి తీసుకుంటాను. ఈ చపాతీని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకేనండి, వేడివేడిగా సొరకాయ చపాతీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. ఓకే, చూసారు కదండి స్వప్న గారు రెడీ చేసిన సొరకాయ చపాతీ. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ చపాతీకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, గోధుమ పిండి, కొత్తిమీర, సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఆయిల్. సొరకాయ చపాతీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని సొరకాయ తురుము, గోధుమ పిండి, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, ఆయిల్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని చపాతీని రెండు వైపులా దోరగా ఆయిల్ వేసి కాల్చాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సొరకాయ చపాతీ రెడీ. చూసారు కదండి సొరకాయ చపాతీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే మామూలుగా చపాతీలా కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు కదా, కారం కారంగా. సొరకాయ టేస్ట్ చాలా బాగుంది. చాలా మంచి వంట నేర్పించారండి మా సకుల కోసం. దీనికి గాను మీకు శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట వారి తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి స్వప్న గారు రెడీ చేసిన సొరకాయ చపాతీ. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402325556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ ప్రపంచంలో ఇద్దరి మధ్య స్నేహం నిలవాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్థం చేసుకోవాలి. స్నేహమే కాదు, ఏ బంధమైనా పరస్పరం గౌరవ మర్యాదలపైనే ఆధారపడి ఉంటుంది. పరస్పర విరుద్ధ భావాలున్న ఇద్దరు వ్యక్తులు కూడా మంచి మిత్రులు కావచ్చు. కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి కార్తీక్ శ్రావణి వ్యక్తిత్వాన్ని గౌరవించలేకపోయాడు. ఇంజనీరింగ్ చదువుతూ సామాజిక సేవ, మురికివాడల్లో పిల్లలకు పాఠాలు చెప్పడం, గ్రామాల వెంట తిరగడం తనకు నచ్చలేదని చెప్పాడు. అవన్నీ అవసరం లేని పనులు చదువుకు ఆటంకం కలిగిస్తాయి. అమెరికాలో స్థిరపడాలంటే ఇలాంటి పనులు మానేసి చదువుకోమని చెప్పాడు. అంతే, ఆ పరిచయం అక్కడితో ఆగిపోయింది. ఈ కార్యక్రమం తర్వాత మిగతా సంగతులు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, మనలో చాలా మందికి ముత్యాలు అనగానే గుర్తొచ్చేది మెళ్ళో వేసుకుంటే బాగుంటుందా, చెవులకు పెట్టుకుంటే బాగుంటుందా, చేతులకు వేసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తాం. మరి వీటన్నిటికీ డిఫరెంట్ గా ఆ ముత్యాల్ని చీర మీద డిజైన్ చేసుకుంటే మరింత అందంగా ఉంటుందన్నారు శోభారాణి గారు. మరి ఆ అందం గురించి, ఆ డిజైన్ గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ లత. ముత్యాల్లో డిజైన్స్ అన్నారు కదా,
జనరల్ గా ఈ ముత్యాల్లో డిజైన్ అనేది మార్కెట్ లో ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది కదా, రెడీగా తయారు చేసి. ఇప్పుడు అలాంటి వాటితో ప్యాచెస్ తో డిజైన్ చేస్తున్నారా, లేకపోతే సపరేట్ గా డిజైన్ చేసి చూపిస్తారా? సెపరేట్ గా తయారు చేస్తాను అనమాట. డ్రాప్ షేప్ ఉన్న ముత్యాలు తీసుకుని సెపరేట్ గా ఒక ఫ్లవర్ తయారు చేసి చూపిస్తాను. ఓకే, ముందు వాటికి కావాల్సిన మెటీరియల్స్ చెప్పండి. ఓకే, రౌండ్ షేప్ కుందన్స్ అండ్ చిప్స్, బీడ్స్, డ్రాప్ షేప్ లో ఉన్న ముత్యాలు అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ. శోభారాణి గారు, మరి ఇప్పుడు మెటీరియల్ చెప్పారు కదా, ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తారా? చూపిస్తాను. ఇందుగా మనం క్లాత్ తీసుకుంటాము. దీనికి డ్రాయింగ్ ఏమీ వేయని అవసరం లేదు. ఓకే ఓకే, డ్రాయింగ్ లేకుండా డైరెక్ట్ గా చేసేస్తాను. వెరీ గుడ్. అంటే ఇలా అలా కదిలిపోతుందని టెన్షన్ లేదా? ఆ టెన్షన్ కూడా లేదు. కాకపోతే మనకి సైజ్, ఫ్లవర్ సైజ్ ఎలా ఉంటుందంటే సెంటర్ లో వేసే హోల్ కుందని బట్టి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఓకే, కుందన్ సెంటర్ లో బిగ్ సైజ్ తీసుకుంటే ఫ్లవర్ బిగ్ వస్తుంది, కుందన్ మీడియం సైజ్ ఇస్తే మీడియం, స్మాల్ అయితే స్మాల్. ఓకే, ఇప్పుడు మాకు బిగ్ ఫ్లవర్ చూపిస్తున్నారా? ఓకే, ఈ సైజ్ చూపిస్తాను. సెంటర్ లో పెద్దగా వస్తుంది కుందను. గ్లూ పెట్టుకుని ఫస్ట్ అంటించుకుందాం. కొంచెం గాగ్రాస్ కి అయితే స్ట్రైట్ లైన్ ఇలా ఈ మధ్య వస్తుంది కదా ఒకటి, అలా కూడా అన్ని ఫ్లవర్స్ వేసుకోవచ్చు, ఫిల్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఓకే, దీన్ని మనం స్టిచ్ చేద్దాం. అలా అంటించాం కాబట్టి స్టిచ్ చేసేద్దాం, లేదంటే మళ్ళీ ఊడిపోతుంది. స్టిచ్చింగ్ కి మీరు కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నారా? అవును లత, స్టిచ్చింగ్ ఇప్పుడు మన కాటన్ ఉంటేనే మంచిది మాట, తెగిపోకుండా గట్టిగా ఉంటుంది. ఓకే ఓకే, ఇంకా సేమ్ కలర్ మ్యాచింగ్ అయితే ఇంకా మంచిది. మనకి కుందన్ ఏ కలర్ లో ఉందో అదైతే ఇంకా మీరు అంటే పాలసీ దృష్టిలో పెట్టుకొని వైట్ తీసుకొని ఉంటారు కదా. ఓకే ఓకే, అంటే ప్రెసెంట్ చూపిస్తున్నారు కాబట్టి ఇలా, లేకపోతే సెల్ఫ్ కలర్, ఈ కుందన్కి సెల్ఫ్ కలర్ వాడేసి ఆ తర్వాత వైట్ తీసుకోవాలి. ఓకే, ఇది స్టిచ్ చేసాం కాబట్టి ఇంకా మూవ్ అవ్వదు. అయినా సరే బ్యాక్ సైడ్ మనం నాట్ వేసేద్దాం. ఓకే, ఇక్కడతో ఇది ఫినిష్ అయిపోతుంది. ఫినిష్ అయిపోయి ఇంకా మూవ్ అవ్వదు. మనం నాట్ వేసేస్తే ఇంకా స్టిఫ్ గా ఉంటుంది అది. ఓకే, అంటే కుందన్ పెద్ద సైజ్ కాబట్టి మూవ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్టిచ్ చేసేస్తే బెటర్. వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, గబుక్కుని పడిపోతుంది. ఓకే, సో మనం నాట్ చేసేద్దాం అక్కడ. ప్లస్ కొన్ని క్లాత్లు ఈ ఫ్యాబ్రిక్ లోని అలా పీల్చవు కదండి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది కొన్ని క్లాత్లకి. నాట్ వేసేసాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు ఫ్లవర్ ఎక్స్టెండ్ చేయడం కోసం, ఎడిషనల్ లుక్ కోసం ఏం చేస్తున్నానంటే నేను గోల్డ్ చిన్న బీడ్స్ తీసుకుని ఒక రౌండ్ అప్ చేస్తాను. ఓకే, ఈ కుందన్ చుట్టున్నారనమాట. ఓకే ఓకే, అంటే పర్ల్ కి హోల్ కుందన్కి సెపరేట్ చేస్తున్నాను నేను. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి బీడ్స్ మనం ఏం చేద్దామంటే రౌండ్ బీడ్స్ 2 ఎక్కించేసుకుందాం. సింగిల్ అంటే చాలా టైం పడుతుంది, 2 ఎక్కించేసుకోవచ్చు. పెద్దవైతే కనుక ఒకటి వేసుకొని సరిపోతుంది. 2 తీసుకుని దీన్ని రౌండ్ అప్ ఇలాగా మనం కాడ కుట్టు వేస్తున్నట్టు ముందుకు వెళ్ళిపోవడం ఇలాగా. కొంచెం డిస్టెన్స్ లో ఇలా ఆ డిస్టెన్స్ ఎంత ఉండాలి, మనం ఎన్ని బీడ్స్ తీసుకున్నామో అంతే ఉండాలి డిస్టెన్స్. ఎక్కువ తీసుకుంటే దారం బయటకు వచ్చేస్తుంది, తక్కువ తీసుకుంటే పైకి వచ్చేస్తుంది మరి ఇలాగా నించున్నట్టు వచ్చేస్తుంది బీడ్స్. సో డిస్టెన్స్ చూసుకుని తీసుకోవాలి, ఎన్ని బీడ్స్ తీసుకున్నామో చూసుకుని దాని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు చూసా థ్రెడ్ కనిపించట్లేదు. ఓకేనా, ఇప్పుడు ఈ గ్యాప్ లో మళ్ళీ ఇప్పుడు ఎన్ని పడతాయి, 2 పడతాయి. ఈ గ్యాప్ లో మళ్ళీ 2 చేసి ఇటు నుంచి చేసుకోవాలి. అప్పుడు ఏమైందంటే స్టిచ్చింగ్ కూడా టైట్ గా వస్తుంది కదండి, లూజ్ గా కాకుండా రివర్స్ నుంచి ఇలా లాగి మళ్ళీ దాన్ని నాట్ వేస్తున్నట్టు మనకు తెలియకుండా. ఎక్కడి నుంచి గుచ్చాలంటే స్టార్టింగ్ బీడ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి గుచ్చాలి మరి. ఆ గుచ్చడం వల్ల జాయింట్ క్లియర్ గా ఉంటుంది, మరి తెలియకుండా ఉంటుంది జాయింట్. దాన్ని సెట్ చేసుకుంటా రావాలి మళ్ళీ. ఇప్పుడు 4 ఒకేసారి వచ్చినట్టు ఉంది. అవును, అలా అడ్జస్ట్ చేసుకుంటా రావాలి మనం. ఈ ప్లేస్ లో ఈ బీడ్సే అవసరం లేదు, పర్ల్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే, కానీ బట్ అవుట్ లైన్ మళ్ళీ పర్ల్స్ వస్తాయన్నారు కాబట్టి డిఫరెంట్ తెలియాలి అంటే గనక కొంచెం బీడ్స్ కి ప్రిఫర్ చేస్తేనే బెటర్ ఏమో. ఇక్కడ చూడలేదా కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, 3 తీసుకున్నాను. ఓకే ఓకే, కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, అందుకే 3 తీసుకున్నాను. 2 అయితే సరిపోతుంది జనరల్ గా. గ్యాప్ వచ్చింది కాబట్టి మనకి వెళ్ళిపోయినప్పుడు 3 వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా రౌండ్ మొత్తం ఫిల్ చేయాలంటే ఫిల్ చేసేయాలి రౌండ్ మొత్తం. ఓకే, ఎక్కడికక్కడ నాట్ వేయడం వల్ల చాలా, అంటే ఒకవేళ బ్రేక్ అయినా అక్కడ వరకు బ్రేక్ అయింది. ఏ లైన్ కానైనా స్టిఫ్ గా ఉంటుంది, అక్కడ మూవ్ అవ్వదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అంటే దీనికి వేసే షేప్ పర్ల్ దొరికిద్ది అంటారా? దొరుకుతుంది. ఫస్ట్ మనం ఇలా ఎక్కించుకుంటాం. ఓకే ఓకే, మన టేస్ట్ ని బట్టి మాట ఒక డిఫరెంట్ అటువైపు కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కించాం కదా,
అది అలా ఎక్కించాం కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే కొంచెం అట్రాక్షన్ కోసం ఒక బీడు ఒక చిప్పు కూడా వేస్తున్నాను అన్నమాట. ఓకే ఓకే. ఎందుకంటే ఇక్కడ బీడు వేసాను కాబట్టి వేస్తున్నాను. అంటే దానికి ఎండింగ్ లో కూడా ఒక అందం తెప్పించడానికి అన్నమాట. ఒక బీడు అండ్ ఒక చిప్పు. ఓకే. ఆ చిప్ కలర్ కూడా మనం సెంటర్ లో ఏదైతే మెరూన్ యూజ్ చేసామో రెడ్, అదే చిప్ తీసుకుంటాం కార్నర్ లో వేస్తాం. కార్నర్ లో ఇప్పుడు చూసినావా. ఇప్పుడు దీన్ని మనం కిందకి దింపేసేయాలి మన సూదిని. ఒక స్మాల్ బీడ్ ఒకటి ప్లస్ ఒక చిప్ వేసి యాడ్ చేస్తున్నాం. ఓకే. ఒకటి మనం ఇలా దింపినప్పుడు ఈ చిప్ ఫ్లాట్ అయినట్టుగా చూడాలన్నమాట. ఓకే. అంటే కొంచెం లెంగ్తీగా గుచ్చాలి మన సూదిని. సేమ్ గుచ్చేసామంటే సపోజ్ సేమ్ గుచ్చితే ఇది ఇలా నించున్నట్టు ఉంటుంది, మనకు అందం తెలియదు. ఓకే. సో కొంచెం గ్యాప్ లో పెడితే మనకి ఇలా ఫ్లాట్ అవుతుంది. ఓకే. అది లుక్ బాగా తెలుస్తుంది. దాని వల్ల ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా నిల్చొని ఉంటే దేనికన్నా తగిలి ఊడే అవకాశం ఉంటది ఒకవేళ శారీస్ కి ఇలా కింద కుట్టేసే విధంగా. ఈ డిజైన్ సైజ్ అనేది మాత్రం దీన్ని బట్టి ఉంటుంది. హోల్ కుందని పెద్ద సైజ్ అయితే పెద్ద ఫ్లవర్ వస్తుంది, చిన్నదైతే చిన్నది వస్తుంది. రెడీమేడ్ ఇలా ఫ్లవర్స్ అమ్మితే మాత్రం ఇంత కుందన్స్ ఇవ్వాలి. చిన్న కుందన్స్ ఇస్తారు. ప్లస్ ఆ లెదర్ అనేది కొంచెం హార్డ్ గా కనిపిస్తుంది, ఉంటుంది. మన కాంబినేషన్ కూడా సెట్ అవ్వకపోవచ్చు, మనం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అసలు. ఓకే. ఇలా మొత్తం వీటికి రౌండ్ వేయాలంట. రౌండ్ అంతా వేసేయాలి. మంచి ఫ్లవర్ తయారైపోతుంది. అప్పుడు కంప్లీట్ అయిపోయింది. చూసా కంప్లీట్ అయిన తర్వాత ఎంత నీట్ గా ఉందో. చాలా నీట్ గా ఉంది అసలు, చాలా బాగుందండి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇదే డిజైన్ తో కంప్లీట్ అయిన సారీ ఒకటి ఉంది, అది చూపిస్తాను. ఓకే. సారీ మొత్తానికి చేశారు. ఓకే, చూపించండి. ఇదిగో లత, నేను తయారు చేసిన సారీ చెప్పాను కదా. ఆఫ్ వైట్ కాంబినేషన్ లో పల్స్ వేశారు, అంటే కొంచెం ఇలా హైగా కనిపించి బాగుండేటట్టు. ఇది ఎందుకంటే పెద్దవాళ్ళ సారీ అన్నమాట, కొంచెం అందుకే లైట్ కలర్ తీసుకున్నాం. ఓకే ఓకే ఓకే. మామూలు వాళ్ళంటే షిఫాన్ సారీస్ కి వాటికి కూడా కుట్టుకోవచ్చు కదా. యాక్చువల్ గా పవర్స్ అనే డార్క్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది, హైలైట్ అవుతుంది. అవును, ఇప్పుడు మనం బ్లూ మీద కుట్టినప్పుడు చాలా హైలైట్ అయింది కదా. ఓకే. ఇదంటే ఆల్ ఓవర్ మొత్తం ఇలా వర్క్ చేశారు. పళ్ళు వరకు కొంచెం ఎక్కువ చేసామన్నమాట. బాగుందండి, కూడా కొంచెం డిఫరెంట్ గా. ఓకే. ఇది ఏంటంటారు, ఈ థ్రెడ్ వర్క్ ఉంది కదా, ఇదేంటి? అది లేస్ వర్క్ వేసాం. అది ఇప్పుడు మనం మీరు చూపించిన వాటికి వేయాలి అంటే కనుక కాడకుట్టుతో కూడా వేసుకోవచ్చు అంటారు, చైన్ వర్క్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇవి మళ్ళీ కుందన్స్, ఇవి కూడా కుందన్స్. శోభ గారు, ఏంటంటే ముత్యాలు అనగానే అందరికి ఇప్పుడు జ్యువెలరీ వాటి మీద ఐడియా ఉంటుంది, బట్ శారీ మీద దాని డిజైన్ తీసుకొచ్చి ప్లస్ సేమ్ టైం ఏంటంటే మా సకులందరికీ అంత ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులో ఎంత బాగా చేసుకోవచ్చు ముత్యాలతో వర్క్ అన్నది చాలా చక్కగా వివరించారండి. మా సకులందరి తరఫు నుంచి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ లత. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది. తమ వ్యక్తిత్వం పట్ల అమ్మాయిలు ఉన్నంత స్పష్టంగా అబ్బాయిలు ఉండరు. శ్రావణి లాంటి అమ్మాయిలు మనకు చాలా మంది కనపడుతూనే ఉంటారు. వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎవరి కోసం చంపుకోరు, ఎందుకంటే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలకు అందం వాళ్ళ ఆత్మవిశ్వాసమే అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. బలమైన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలు జీవితంలో ధైర్యంగా సమస్యలను ఎదుర్కోగలరు. ప్రతిదానికి కుంగిపోకుండా సవాళ్లను ఛేదించగలరు. మిగతా వారికంటే చాలా ఉన్నతంగా ఆనందంగా జీవించగలరట. అందుకే అంటాను, మనం సంతోషంగా ఉండాలంటే మనల్ని మనం ప్రేమించుకోగలగాలని. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.